హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా చేసుకునే కట్టు పొంగల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కట్టు పొంగల్ని అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా నివేదిస్తారండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ కుక్కర్లోకి అరకప్పు వరకు బియ్యాన్ని, అరకప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత పప్పు బియ్యం కలిపి 1 కప్పు అయినాయి కదండి, వీటికి 3 కప్పుల వరకు నీళ్లు కొలత వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత టైం ఉంటే అరగంట వరకు నానబెట్టుకోండి. అరగంట తర్వాత కొంచెం కరివేపాకు, మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 పావు ఇంచు చెక్క వేసుకొని, పావు స్పూన్ పసుపు, కొంచెం నెయ్యి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పొంగలి మరీ గట్టిగా ఉంది కాబట్టి మరిగించిన 1 చిన్న కప్పుతో నీళ్లు వేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసుకున్నప్పుడు మరిగించిన నీళ్ళే వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 1 చిటికెడు ఇంగువ, అలాగే 1 ఇంచ్ అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే సగం నూనె సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత పొంగల్లో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పొంగల్లో వేడి నీళ్ళు వేసినప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అంతేనండి, చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ. ఈ కట్టు పొంగల్ని మొదటి రోజు ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తుంటారండి. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.